విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం లాగానే మా అమ్మగారు తన తోబుట్టువులతో కనీసం ఓ వారమన్నా కలిసి గడపాలనే నిర్ణయాన్ని ప్రకటించటమే కాదు, అందరికీ ఈ కబురు వెంటనే తెలియచేశారు. రెక్కలొచ్చిన పిల్లలు దేశ విదేశాలకు ఎగిరిపోగా ఒంటరి జంటలుగా బతుకుతున్న వారు కొంతమంది అయితే, ఇంకా మిగిలి ఉన్న బాధ్యతల్ని మోస్తున్నవారు మరికొందరు. చిట్ట చివరికి అందరికీ తీరిక చిక్కడానికి 4 ఏళ్ల సమయం పట్టింది. వృద్ధాప్యం మెల్లిగా కమ్ముకున్న వాళ్లు కొంతమంది అయితే, ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టబోతున్న వాళ్లు మరికొందరు. ఆ 8 మంది సోదర సోదరీమణులు కలిసిన సందర్భం నా మటుకు నాకు చాలా అపురూపం అనిపించిందండి. వాళ్లంతా ఇంతకుముందు వాళ్ల భర్తలు, భార్యలు, పిల్లలతో ఒకరినొకరు చాలా సార్లే కలుసుకున్నారు. కానీ ఇలా వాళ్లు మాత్రమే కలుసుకోవటం మొదటిసారి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా వివరాలు మాట్లాడుకుందాం. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. మహిళలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు అని నిరూపించుకున్నారు కర్ణ గారు. బిస్కెట్ తయారీలో కానీ, అట్టపెట్టెల తయారీ రంగంలో కానీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఆవిడని అడిగి తెలుసుకుందాం ఆవిడ విజయ రహస్యాలు ఏంటో. నమస్కారం కర్ణ గారు. నమస్కారం అండి. బిస్కెట్ తయారీలో కానీ, అలాగే అట్టపెట్టెల తయారీలో కానీ మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో. అలాగే మీ పర్సనల్ విషయాలు మా సకులకు తెలియచేయరా? నేను హైదరాబాద్లో బోర్న్ బ్రాటప్ అండి. ఓకే. మా ఫాదర్ ఏమో ఐడిపిలో చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. మేము 4 మెంబర్స్ అండి. నాకు 2 బ్రదర్స్, 1 సిస్టర్ అండ్ మై సెల్ఫ్. అయితే ఆ నలుగురు కూడా మా ఇంట్లో మా పూర్వం నుంచి కూడా అందరూ ఉద్యోగాలే చేస్తూ ఉన్నారండి. సో నాన్నగారికి ఒక ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే, నన్ను ఒక బిజినెస్ నాతో స్టార్ట్ చేయించాలి అని, వ్యాపారం స్టార్ట్ చేయించాలి అనుకున్నారు. అని ఆయన ఇంట్రెస్ట్ నాకు రోజు చెప్తూ ఉండారు, కాదమ్మా ఉద్యోగం కాదు, నువ్వు వ్యాపారం చెయ్యి, చేస్తే బాగుంటుందని. అలాగా ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక 3 పిల్లలు. మ్యారేజ్ కాకుండా ముందు నేను జాబ్ చేసేదాన్ని. స్కూల్లో టీచర్ కింద జాబ్ చేశాను. చేస్తే టీచర్ కింద ఉండగానే వెంటనే 6 మంత్స్లోనే వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ కింద చేశారు. అలాగే ఆ స్కూల్ కాదు, చిన్న స్కూల్ కాబట్టి అలా చేశారు అని వేరే స్కూల్కి వెళ్ళాను, పెద్ద స్కూల్కి. అక్కడ కూడా వాళ్ళు అలాగే ట్రీట్ చేసేవారు. సో నాన్నగారు అన్నారు, నీకు ఒక ఏదో తెలియని క్వాలిటీ